ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. మార్చి మొదటి వారం నుంచి అక్కడ పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. నిన్న అనంతపురంలో అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోని అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడే నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 27 వరకు ఎండవేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా వరకు వ్యాపించిన ద్రోణి బలహీన పడడంతో మళ్లీ పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గత ఏడాది తరహాలో ఈసారి కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. మరో 5 రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉంటాయని పేర్కొంది. వచ్చే 5 రోజులు రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పింది. కాగా ఏప్రిల్ చివరి వారం, మే నెలలో పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటోంది వాతావరణ శాఖ.